ఆయనకి సంబంధం లేనటువంటి విషయాల గురించి మాట్లాడడం, మరి కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ విధంగా నేరారోపణలు మోపుతున్నారు, ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో ఆయనకి చాలా క్లారిటీ ఉంది. కాబట్టి దాని గురించి ఎక్కడా కూడా సంజాయిషి ఇవ్వడం కానీ, ఎక్కడా కూడా వాళ్ళ కుటుంబ నేపథ్యం గురించి కానీ, ఎక్కడా కూడా ఏ సభల్లోనూ ఏ మీటింగ్లోనూ ఎంతమంది మరి టీడీపీ నాయకులు, మంత్రులు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఎన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలని చూసినా, నేరస్తుడు, సైకో అని రకరకాలుగా మాట్లాడినా ప్రజల్లో ఒక రాక్షసుడిగా లేదంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్గా చూపించే విధానంలో, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక భూతంలా చూపించే విధానంలో వీళ్ళు నిరంతరం వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి హత్యలు, వాళ్ళ కుటుంబం నష్టపోతే వాళ్ళ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా చిల్లర రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, హత్యా రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, అంటే వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం బాధితులుగా ఉన్నటువంటి కుటుంబాన్నే ఉదాహరణగా చూపిస్తా ఎన్నెన్ని డ్రామాలు చేశారు, ఎన్నెన్ని కుట్రలు పూనారనేది చాలా మందికి చాలా స్పష్టత ఉంది. కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది లేదు. మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లారిటీగా మరి ఎవరిది ఈరోజు నేర చరిత్ర కలిగినటువంటి పార్టీ, ఎవరు గొడ్డల పార్టీ అని పెట్టుకోవాలి, ఎవరు కుట్రలు పూనుతా ఉన్నారు, ఇన్ని హత్యలకి గల కారణం ఎవరు, ఎవరు హత్యలు ఇవన్నీ చేయించారు రాజకీయ ఎదుగుదల కోసం అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా తన తండ్రి యొక్క మరణానికి సంబంధించి అది సహజమైనటువంటి మరణం కాదు, దాని వెనకాల అనేకమైనటువంటి అనుమానాలున్నాయి, ఎంతో మంది సహాయ సహకారాలతో కుట్రలతో రాజశేఖర రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవాలని, ఆయన తప్పుకుంటే ఎంతమందికి లాభం చేకూరుతుంది అనేది కూడా మరి చేసిన వాళ్ళకి చాలా స్పష్టత ఉంది, చాలా మందికి కూడా ఆ విషయంలో కూడా చాలా స్పష్టత ఉంది. అయినా సరే ఆ హత్యదో తండ్రిని చంపినటువంటి కొడుకుగా, బాబాయిని చంపినటువంటి కొడుకుగా ప్రతి ఒక్క దానిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లుతూ ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానికి కొడుకే కారణం, కొడుకే పదవి కోసం ముఖ్యమంత్రి, ఆయన చనిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి స్థానం కోసం సంతకాలు సేకరించారు. అలాగే అసలు రాజశేఖర రెడ్డి గారిని చంపే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారే, చంపితే ఆయన సీఎంగా అవ్వచ్చు అనే విధానంలోనే ఆయనే చంపించారు. అట్లాగే వాళ్ళ బాబాయ్ గారిని చంపడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే చంపించారు, భారతమ్మే చంపించింది అని ఎన్ని విధాల శత విధాల ప్రయత్నించి ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా బాబాయ్ హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి ఏమాత్రం కూడా సంబంధం లేదు, వాళ్ళని విచారించాల్సినటువంటి అవసరమే లేదని చెప్పేసి చాలా స్పష్టత ఇచ్చినప్పటికీ కూడా మన వాళ్ళు ఇంకా 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 జగన్మోహన్ రెడ్డి గారే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారే చంపించారు. నాకు తెలియక అడుగుతా, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఎవరికి ప్రయోజనం? రాజారెడ్డి గారు చనిపోతే ఎవరికి ప్రయోజనం? మరి వంగవీటి రంగా గారు చనిపోతే ఎవరికి ప్రయోజనం? ఎవరు చేయించారు? ఎన్ని హత్యలు జరిగాయి? రాజకీయ ఎదుగుదల కోసం వెన్నుపోట్లు చేస్తారు, హత్యలు చేస్తారు, కుట్రలు చేస్తారు, హత్య రాజకీయాలు చేస్తారు. చేసింది కాకుండా బాధితులైనటువంటి వాళ్ళ పైనే నిందలు మోపుతారు. వాళ్లే నేరస్తులుగా, వాళ్లే ముద్దాయిలుగా, వీళ్లే క్రియేట్ చేసి, వీళ్లే ప్రచారం చేసి పెద్ద ఎత్తున
ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అండ్ కో నాయకులందరూ కూడా దిగజారిపోయి నీచమైనటువంటి రాజకీయాలకి తెరలేపుతా ఉన్నారనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నాం. ఈరోజు వాటన్నిటికీ కూడా స్పష్టత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా వీటి గురించి ప్రస్తావన చేయనటువంటి ఈయన ఈరోజు వాళ్ళ తండ్రి మరణానికి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి అని కూడా ఆయన ప్రస్తావించడం నిజంగా ఈ మాట ఆయన నోట్లో నుంచి ఎప్పుడు వస్తుందా అని మేము కూడా ఎదురు చూస్తా ఉన్నాం. ఎందుకంటే పదే పదే వీళ్ళకి దొరికిందల్లా ఆయుధం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నోరు ఇప్పట్లేదు కదా అని చెప్పేసి నేరం జగన్మోహన్ రెడ్డి గారే చేశారు, ఆయన భార్య చేసింది, వాళ్ళ కుటుంబమే చేసింది, ఇష్టానుసారంగా ఎదుటివారు మాట్లాడట్లేదు కదా అని చెప్పేసి వీళ్ళు ఇష్టానుసారంగా రెచ్చిపోయి కల్పితాలని అభూత కల్పల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ఎన్నో చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఆయన మాట్లాడడం వల్ల నిజంగా ఒక విధంగా చాలా మంచి జరిగింది అనుకుంటూ ఉన్నాం అలాంటి వాళ్ళందరికీ. కాబట్టి రాబోయే రోజుల్లో మరి రాజశేఖర రెడ్డి గారి మరణానికి గల కారకులు ఎవరు, దాని వెనక ఎవరుని నడిపించారనేది కూడా ఇప్పటికే చాలా మందికి తెలుసు. కానీ ఇంకా దాని మీద చర్యలు తీసుకోవాలి, ప్రజల్లోకి వాస్తవాలు తీసుకొచ్చే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలనేది మేమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం. ఇకపోతే ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఈ కూటమి ప్రభుత్వంలో. వాళ్ళు చేసి చేపించి ఈరోజు పక్కనోళ్ళ మీద చాలా అలవోకగా చాలా చక్కగా వాళ్ళని నేరస్తులుగా చేయడం అనేది మన చంద్రబాబు నాయుడు గారికి వెనత పెట్టినటువంటి విద్య. వెన్ను